దేవుని వాక్యంలో నుండి ఆదికాండం ஆதியாகமம் 26వ అధ్యాయం 26ஆம் அதிகாரம் 4-5 వచనాలు కలిసి చదువుకుంటాం. ஆதியாகமம் 26, 4, 5 நாம் இணைந்து வாசிக்கலாம். ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములో సమస్త జనులు ఆశీర్వదింపబడుతారు. ప్రార్థన చేసుకుంటాం. జపం செய்வோம். పరిశుద్ధ దేవా యేసు ప్రభు మహిమ కలిగిన నామములో స్తుతించి ఆరాధించి మహింపరిచి ఘనపరిచి హెచ్చిస్తున్నాను. సియోను ఫెలోషిప్లో నీ ప్రజలతో సియోను నివాసిగా నన్ను కూడా చేర్చి మీరు ఆరాధించడానికి నన్ను కోరుకున్నందుకు స్తోత్రములు. దేవుని ఉగ్రతకు పాత్రుడను భక్తిహీనుడను నిన్ను విడిచిన వాడను త్రోవలో నుండి తొలగిపోయిన వాడను తప్పిపోయిన నాని వాళ్ళే తప్పిపోయిన కుమారుని వలె నా జీవితం ఉండగా జ్ఞాపకం చేసుకొని మందలోనికి నన్ను చేర్చి నీ కుమారుని శిలువ బలియాగం ద్వారా క్రీస్తులో ఐక్యపరిచారు. రక్షణకు ఆధారంగా ఉన్నారు, బలముగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకునే అనుభవంలో ఉంచారు. పాపంపై శరీరంపై పరిస్థితులపై విజయం ఇచ్చారు. నా కొరకు ఒక గృహం నిర్మిస్తున్నారని, అలంకరింపబడిన రాజుగా ఉన్నారని, రాబోతున్న దేవుడు అని స్తుతిస్తున్నాను. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు క్రీస్తులో ఇచ్చారు. ఇర్మియా 33:6 ప్రకారం నీ మార్గాలు నీ సత్యము సమాధానము సమృద్ధిగా బయలుపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ నీ ప్రజలందరి ఎదుట స్తుతి ఆరాధన మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. இஸ்ஸாக்குతో దేవుడి మాటలు చెప్పిన విషయాన్ని చూస్తున్నాం. நாம் படித்த இந்த வேத பாகத்திலே ஈசாக்குக்கு தேவன் சொன்ன வார்த்தைகளாக காணப்படுகிறது. తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి, ஆகவே உன்னுடைய தகப்பனாகிய ஆபிரகாமுக்கு கொடுத்த ஆணையை நான் நிறைவேற்றுவேன். అబ్రహాముకు తోడైనట్టు దేవుడు ఇస్సాకు కూడా తోడై ఉన్నాడు. ஆகவே ஆபிரகாமுக்கு தேவன் எப்படி துணையாய் இருந்தாரோ ஈசாக்குக்கும் துணையாக இருக்கிறார். ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడు యాకోబుకు కూడా తోడై ఉన్నాడు. ஈசாக்குக்கு துணையாய் இருந்த தேவன் யாக்கோபுக்கும் துணையாக இருந்தார். అందుకే మన దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడుగా పిలువబడుతున్నాడు. அதனால தான் அவரை ஆபிரகாம் ஈசாக்கின் யாக்கோப்பின் தேவன் என்று அழைக்கப்படுகிறார். ఇస్సాకు జీవితాన్ని మనము చూచినప్పుడు ஈசாக்கு வாழ்க்கையை நாம் கவனிக்கும் பொழுது ఆ దేశంలో ఉండి 100 ఫలం పొందుతా వచ్చాడు. ஆகவே அந்த தேசத்திலே இருந்து 100 மடங்கு பலனை அறுவடை செய்தான் என்று வாசிக்கிறோம். క్రమక్రమముగా అభివృద్ధి చెందెను. அவன் வர வர விருத்தி அடைந்தான் என்று அவனை குறித்து வாசிக்கிறோம். యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడు. கர்த்தர் அவனை ஆசீர்வதித்தபடியால் அந்த இடத்திலே அவன் பெரியவனாக காணப்பட்டான். కాబట్టి నీకు నాకు ఆశీర్వాదాలు కావాలి. உனக்கும் எனக்கும் தேவ ஆசீர்வாதம் தேவை. మన భక్తులు పితరులు వారు ఆశీర్వదించబడ్డారు. ஆகவே நம்முடைய முற்பிதாக்கள் அவர்கள் ஆசீர்வதிக்கப்பட்டவர்களாக இருந்தார்கள். ఈ ఆశీర్వాదాలు భౌతిక ఆశీర్వాదాల కంటే గొప్పవిగా ఉన్నాయి. ஆகவே பூலோக பொருளாதார நிலைமையின் ஆசீர்வாதத்தை விட உன்னத ஆவிக்குரிய ஆசீர்வாதங்கள் மிக அவசியமாய் இருக்கிறது. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. ஆண்டவர் ஆவிக்குரிய சகல ஆசீர்வாதத்தினாலே நம்மை ஆசீர்வதித்திருக்கிறார். అబ్రహామును ఆశీర్వదించినట్లు దేవుడు ఇస్సాకును కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ஆகவே ஆபிரகாமை எப்படி தேவன் ஆசீர்வதித்தாரோ அதே விதத்திலே ஈசாக்கை கூட அவர் ஆசீர்வதிக்க விருப்பம் கொண்டார். దినాల్లో కరువు వచ్చినట్లు ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చింది. ஆபிரகாம் நாட்களிலே பெரும் பஞ்சம் வந்தது, அதே போல ஈசாக்கின் நாட்களிலே கூட பஞ்சம் வந்தது. ஜெனசிஸ் 26:1. ஆகவே ஆதியாகமம் 26 முதலாம் வசனம் கூறுகிறது, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశములో వచ్చెను. ஆபிரகாமின் நாட்களில் உண்டான பஞ்சத்தை அல்லாமல் பின்னும் ஒரு பஞ்சம் தேசத்திலே உண்டாயிற்று. రెండో వచనం, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై
నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. கர்த்தர் அவனுக்கு தரிசனமாகி நீ எகிப்துக்கு போகாமல் நான் உனக்கு சொல்லும் தேசத்திலே குடியிரு. కట ఐగుప్తులోనికి వెళ్ళక, ஆகவே எகிப்துக்கு போகாமல், నీవు నేను ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన వారమే. ஆகவே நானும் எகிப்திலிருந்து வெளியே வந்தவர்கள் మరలా తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నాం. நாம் அநேக நேரங்களிலே எகிப்துக்கு மறுபடியும் போக ஆசையுள்ளவர்களாய் காணப்படுகிறோம். ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు ఒక్కసారిగా ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. அதே அந்த காலத்திலே இஸ்ரவேல் ஜனங்கள் எகிப்தின் அடிமை தனத்திலிருந்து ஒரே நாளிலே வெளியே அவர்கள் கொண்டு வரப்பட்டார்கள். దినాల్లో విశ్వాసులుగా మనం ఐగుప్తుకు వెళుతూ వస్తూ ఉంటాం. ஆகவே நாம் இப்போது விசுவாசிகளாகிய நாம் எகிப்துக்கு போவதும் வருவதுமாக காணப்படுகிறோம். ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన వారమే, అయితే హృదయాల్లో ఉన్న ఐగుప్తులు మనం చూస్తున్నాం. ஆகவே அங்கே பார்க்கிறோம், அவர்கள் சரீர ரீதியிலே எகிப்திலிருந்து வெளியே வந்தாலும் இருதயத்திலே எகிப்தானது காணப்பட்டதாக இருந்தது. எகிப்துக்கு வெளித்தே வர்தில்லே ஜீவித்தம் లేదు. ஆகவே எகிப்திலே இருந்தால் நம்முடைய ஆவிக்குரிய ஜீவியத்திலே வர்த்திக்க பண்ணுவது கிடைக்காது. Deuteronomy chapter 17 verse 16. உபாகமம் 17ஆம் அதிகாரம் 16ஆம் வசனம். అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. அவன் அநேக குதிரைகளை சம்பாதியாமலும் அநேக குதிரைகளை தனக்கு சம்பாதிக்கும்படி ஜனங்களை திரும்ப எகிப்திற்கு போக பண்ணாமலும் இருக்க கடவன். இனி அந்த வழியாய் நீங்கள் திரும்பி போக வேண்டாம் என்று கர்த்தர் உங்களுக்கு சொல்லி இருக்கிறாரே. కాబట్టి ఐగుప్తుకు వెళ్ళిన వారు తిరిగి వర్ధిల్లేవారుగా లేరు. ஆகவே எகிப்துக்கு போனவர்கள் ஆசீர்வதிக்கப்பட்டவர்களாய் காணப்படவில்லை. మనము అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని ఇల్లు దేవుని ప్రజలను వస్తాం. ஆகவே நாம் எல்லாம் சமூகமாக எல்லாம் சமநிலையாக நன்றாக நடக்கும்போது தேவனுடைய வீட்டுக்கு வருவோம். కరువు వచ్చినప్పుడు అన్యుల యొద్దకు వెళతాం. நாம் ஒரு கஷ்டம் பஞ்சம் போன்றது வந்தால் நாம் தேவனை விட்டு வேற யார் இடத்திலே போய் விடுகிறோம். వచ్చినప్పుడు లోకంలోనికి వెళతాం. కష్టங்கள் வந்தால் உலகத்தை நோக்கி பார்த்து விடுகிறோம். ఉందని ప్రభు దినాన కూడా పనిచేసే విశ్వాసులు ఎంతమంది లేరు. ஆகவே ஞாயிற்றுக்கிழமையில கூட சில நேரங்களிலே வேலை செய்கிறவர்களும் இருக்கிறார்கள். దైవజనుడు ప్రార్థనాపరుడైన ఇస్సాకే గెరారులోనికి వెళ్ళిన వాడుగా చూస్తాం. ஆகவே அங்கே ஜபிக்கிற ஒரு மனிதனாகிய ஈசாக்கே கெரார் என்ற இடத்திற்கு போகிறான். వెళ్ళకూడని స్థలంలోనికి వెళ్ళాడు. ஆகவே அங்கே கெராருக்கு போகக்கூடாது என்ற இடத்திற்கு அங்கே போனான். కరువు దేవుని ద్వారా వచ్చిందని గ్రహించలేకపోయాడు. ஆகவே இந்த பஞ்சம் தேவனால் அனுமதிக்கப்பட்டது என்று அறியாமற் போனான். కరువు సమృద్ధి దేవుని చేతుల్లో ఉన్నవి. ஆகவே பஞ்சமும் திரட்சியும் தாராளமான காரியங்கள் தேவன் வசத்தில் இருக்கிறது. మహోన్నతుని నోట నుండి కీడు మాత్రమే మేలు మాత్రమే కాదు, కీడు కూడా బయలు వెళుతా ఉంది. ஆகவே தேவனுடைய வாய்களிலிருந்து நன்மையானதும் சில நேரங்களிலே நமக்கு అనుకూలமாக இல்லாத கெட்ட காரியங்களும் வருகிறது. ఇస్సాకుతో దేవుడు అన్నాడు, ఐగుప్తులోనికి వెళ్ళబాకు, నేను చెప్పు దేశములో ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ஈசாக்கு ஆண்டவர் சொல்கிறார், நீ எகிப்துக்கு போக வேண்டாம், நான் சொல்லும் இடத்திலே நீ தங்கி இருக்க வேண்டும் என்று கூறுகிறார். ప్రత్యేకించబడినప్పుడు ఆశీర్వాదం పొందుకునే వారంగా. ஆகவே அவர் தேவன் குறித்த இடத்திலே சொன்ன இடத்தில் இருக்கும்போது ஆசீர்வாதம் பெற்றுக்கொள்வாய். புக் ஆஃப் நம்பர்ஸ் சாப்டர் 23 verse 8 and 9. ஆகவே என்னாகமம் 23 chapter என்னாகமம் 23ஆம் அதிகாரம் 8 and 9 verses. 23 8 9. ఏమని శపింపగలను, దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ஆகவே என்னாகும் 23 8ஆம் வசனத்தை வாசிக்கிறேன். தேவன் சபிக்காதவனை நான் சபிப்பது எப்படி? கர்த்தர் வெறுக்காதவனை நான் வெறுப்பது எப்படி? கண்மலை உச்சிலிருந்து நான் அவனை கண்டு குன்றுகளிலிருந்து அவனை பார்க்கிறேன். அந்த ஜனங்கள் ஜாதிகளோடு கலவாமல் தனியே வாசமாயிருப்பார்கள். బాలాకు బిలామును పిలిచి ఇశ్రాయేలును శపించాలి, యాకోబుని శపించాలి,
ఇశ్రాయేల్ని భయపెట్టాలన్నాడు. ஆகவே மோவாப்பின் ராஜாவாகிய பாலாக்கு பிலேயாமை கூப்பிட்டு இஸ்ரவேல் ஜனங்களை சபிக்கும்படி கூறுகிறான். కానీ అతడు శపించక దీవించినట్లుగా చూస్తున్నాడు. ஆகவே அவனை தேவனுடைய ஜனங்களை சபிக்கவில்லை, அவர்களை ஆசீர்வதித்தான். దేవుడే శపించలేదు, నేను ఏ విధంగా శపించగలను అంటున్నాడు. அங்கே அவன் கூறுகிற காரியம், தேவன் சபிக்காதவனை நான் சபிப்பது எப்படி என்று சொல்கிறான். దేవుడే భయపెట్టలేదు, నేను ఏమని భయపెట్టగలను అంటున్నాడు. ஆகவே அங்கே பார்க்கிறோம், அந்த ஜனங்கள் பயப்படாமல் இருக்கிறார்கள், நான் அவர்களை பயமுறுத்துவது எப்படி? దేవుడు దీవిస్తే మనుషుడు మార్చలేడు. ஆகவே தேவன் ஆசీర్వదిக்கும் போது మనిదన్ மாற்ற முடியாது. అందుకే అంటాడు 21, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. என்னாகமம் 23:21 வாசிக்கிறோம், யாக்கோப்பிலே அக்கிரமத்தை காண்கிறதுமில்லை, இஸ்ரவேலே குற்றம் பார்க்கிறதுமில்லை, அவருடைய தேவனாகிய கர்த்தர் அவளோடு கூட இருக்கிறார், ராஜாவின் ஜெய கம்பீரம் அவர்களுக்குள்ளே இருக்கிறது. ఎందుకంటే యాకోబులో దోషము కనగబడలేదు. தேவன் யாக்கோப்பிலே అక్రమத்தை காண்கிறதில்லை, ఇశ్రాయేలులో ఎలాంటి వంకరతనము కూడా మనము చూడము, ఇశ్రాయేలిலே కుట్రం பார்க்கிறதில்லை. ఇది మనకు ప్రత్యేకమైన జీవితాన్ని చూపిస్తుంది. இது ஒரு பிரிக்கப்பட்ட வாழ்க்கைக்கு, கிறிஸ்தவ வாழ்க்கைக்காக சொல்லப்படுகிறது. ఇనుప కొలిమిలో నుండి, ఐగుప్తులో నుండి వచ్చిన దేవుని ప్రజలు ఆయనకు స్వాస్యమైన వారు, ప్రత్యేకించబడిన జనాంగంగా ఉన్నారు. ஆகவே இரும்பு கொலையிலிருந்து, எகிப்து தேசத்திலிருந்து அந்த வெளியே கொண்டு வரப்பட்ட இஸ்ரவேல் ஜனங்கள் వేరు చేయబడినప్పుడే ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడ్డారు. ஆகவே வெளியே வந்த பிறகுதான் இஸ்ரவேல் ஜனங்கள் ஆசீர்வதிக்கப்பட்டார்கள். ఆదిలోనే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. ஆதியிலே தேவன் இருளையும் வெளிச்சத்தையும் வெவ்வேறாக பிரித்தார். ఐగుప్తులో నుండి తన ప్రజలను వేరుపరిచి ఆశీర్వదించిన దేవుడు. ஆகவே எகிப்திலிருந்து வேறே பிரித்து தேவன் அவர்களை ஆசீர்வதித்தார். எக்ஸோடஸ் 8, யாத்ராகமம் 8ஆம் அதிகாரம், నిర్గమకాండం 8:23 23ஆம் வசனம். నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. அங்கே பார்க்கிறோம், என் ஜனங்களுக்கும் உன் ஜனங்களுக்கும் வித்தியாசம் உண்டாகும்படி செய்வேன். వారు గోషెను దేశములో నివసించినట్లుగా చూస్తాం. அங்கே இஸ்ரவேல் ஜனங்கள் எகிப்திலே கோசான் என்னும் నా ప్రజలు అంటాడు. அவர் என் ஜனங்கள் என்று கூறுகிறார். ఆయన ప్రజలు, அவருடைய ஜனங்கள், ఆయన సొత్తైన వారు, அவர்களுக்கு சொந்தமானவர்கள். ఇశ్రాయేలు ఉన్న ప్రదేశములో ఈగలు గుంపులు కూడా లేవు. ஆகவே அங்கே ஈகளுடைய கும்பல் கூட அங்கே இல்லை. తర్వాత వడగండ్లు పడలేదు. ஆகவே அந்த கல்மழை விழவில்லை. అయితే ఐగుప్తు దేశం అంతా వడగండ్లు పడతా. ஆகவே அங்கே எகிப்து தேசத்திலே கல்மழை பெய்ந்தது. కొన్నిసార్లు మనం ఒకే స్థలంలో ఉంటాం, మనం ఉండే స్థలంలో వర్షం పడుతుంది, కొంత దూరంలోనే వర్షం ఉండదు. ஆகவே சில நேரத்திலே ஒரு இடத்திலே மழை பெய்தால் அதே நேரத்தில் இன்னொரு இடத்திலே மழை பெய்யாமல் இருக்கிறதை பார்க்கிறோம். బెంగళూరు సిటీ అంతా వింతగా కనబడతా ఉంటుంది. ஆகவே பெங்களூர் பட்டணம் விந்தையாக காணப்படும். ఇక్కడ పడితే వర్షం అక్కడ ఉండదు. ஆகவே இங்க மழை பெய்தால் அங்கே கொஞ்ச தூரத்திலே மழை இல்லை. సంవత్సరం అంతా కూడా వర్షాలు ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు. ஆகவே வருஷத்திலே எப்போது தான் மழை வரும் என்று அறியாமல் கூட போய்விடுவோம். ఐగుప్తులో ఉన్న ప్రజలకు వ్యత్యాసంగా తన ప్రజలున్న గోషెను దేశంలో దేవుడు వారికి ఇస్తున్న ఆశీర్వాదాలు ఎంతో ప్రత్యేకమైనవిగా కనబడతా ఉన్నాయి. அங்கே கோசான் தேசத்திலே இருக்கக்கூடிய இஸ்ரவேல் ஜனங்கள் பிரிக்கப்பட்டு வித்தியாசமாக இருக்கும்போது தேவன் அவர்களை எப்படி ஆசீர்வதித்தார் என்று கவனிக்கிறோம். అబ్రహాము కూడా వేరైనప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని చూచాడు. ஆபிரகாம் எப்போது பிரிந்து வந்தானோ அப்போது தேவன் அவனை ஆசீர்வதித்தார். Genesis chapter 12, ஆதியாகமம் 12ஆம் அதிகாரம் 5th verse. 5ஆம் வசனம். అబ్రాము తన భార్య అయిన శారైని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తను వారిని తీసుకుని కనాను దేశమునకు వచ్చిరి. ஆகவே ஆபிரகாம் தன் மனைவியாய் சாராயையும் தன் சகோதரனுடைய குமாரனாகிய லோத்தையும் தங்கள் சம்பாதித்திருந்த
தங்கள் சம்பத்தை எல்லாவற்றையும் ஆரானிலே சவதரித்த ஜனங்களையும் கூட்டிக் கொண்டு அவன் கானான் தேசத்துக்கு புறப்பட்டு போய் கானான் தேசத்திலே சேர்ந்தார்கள். ஆரான் నుండి బయటకు వచ్చినప్పుడే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ஆரானிலிருந்து எப்பொழுது ஆபிரகாம் வெளியே வந்தாரோ அப்பொழுது ஆசீர்வாதம் கிடைத்தது. ஆரானு అనగా unfruitful and barren. ஆகவே ஆரான் என்று சொல்லும்போது கனியற்ற ஒரு காரியத்தை எடுத்து காண்பிக்கிறது, வறட்சியை எடுத்து காண்பிக்கிறது. ఆరానులో ఎటువంటి ఫలింపు లేదు, గొడ్డుబారిన స్థితి. ஆகவே அங்கே அந்த தேசத்திலே வறட்சியும் கனியற்ற தன்மையுமாக இருந்தது. హారాను నుండి బయటపడినప్పుడే అతడు దేవునికి బలిపీఠము కట్టినవాడుగా ఉన్నాడు. ஆரானில் இருந்து அவன் வெளியே வந்த பிறகுதான் ஆபிரகாம் தேவனுக்கென்று பலிபீடத்தை கட்டினான். తర్వాత తను ముందుకు సాగిపోకుండా తన జీవితంలో తన తండ్రి తెరహు కూడా పనిచేస్తా వచ్చాడు. ஆகவே அவன் வாழ்க்கையிலே முன்னேறப்படாதபடிக்கு ஆபிரகாமுடைய தகப்பன் தேராகு ஒரு தடையாக காணப்பட்டான். ఆదికాండం 11 చివరిలో తెరహు హారానులో మృతి పొందెను. ஆகவே 11ஆம் அதிகாரம் தேராகு அங்கே ஆரானிலே மரித்தான் என்று 11:32 வாசிக்கிறோம். అనగా వెనుకకు లాగేవాడు. தேராகு என்ற அந்த என்று அவன் பின்னாலே இழுக்கக்கூடியவனாக பின்வாக்கு இருந்து கொண்டு வருகிறவனாயிருப்பான். క్రైస్తవ ఆత్మీయ జీవితం వెనుకకు పోయేది కానీ వెనుకకు పోవడం కాదు కానీ ముందుకు వెళ్ళేదిగా ఉంది. கிறிஸ்தவ வாழ்க்கையானது பின்வாங்காமல் முன்னே போக வேண்டியதாக இருக்கிறது. హైదరాబాద్ లో ఒక గృహాన్ని దర్శిస్తే ஒரு హైదరాబాద్ పట్టణத்திலே ஒரு కుటుంబத்தை సந்தித்தேன். వాళ్ళ కుటుంబంలో వారు అమెరికాలో ఉంటూ బాప్తిసం తీసుకొని దేవుని ఎరిగి తిరిగి మరలా విగ్రహాలతో మరి ஐக்கியத்தை కలిగిన వారుగా அவர்கள் ரட்சிக்கப்பட்டு ஞானஸ்தானம் பெற்று அவர்கள் மறுபடியுமாக அவர்கள் விட்டு வந்த தெய்வங்களை பின்பற்ற ஆரம்பித்தார்கள். அப்ரஹாம் கூட விக்கிரகாராதிக்குడే. ஆபிரகாம் ஒரு விக்கிரகாராதனை செய்கிறவனாய் இருந்தார். మెసొపొతేమియాలో దేవుడు అతనికి ప్రత్యక్షమై జీవము గల దేవుడు తను తాను రుజువుపరుచుకుంటూ వచ్చాడు. மெசொப்பொத்தேமியா பட்டணத்திலே மகிமையின் தேவன் அவனுக்கு தரிசனமாகி அவனுக்கு சொன்னார். ஆரா నుండి కనానుకు వచ్చినప్పుడే దేవుని ప్రత్యక్షతను పొందుకుంటున్నాం. ஆரானிலிருந்து கானானுக்கு வந்தபோது தேவனுடைய பிரத்யேக தன்மையை அவன் அறிந்து கொண்டான். హారానులో ఆరాధన లేదు, ஆரானிலே ఆరాధనలో ప్రత్యక్షత లేదు. அங்க ஆரானில் இருக்கும்போது ஒரு பிரிக்கப்பட்ட ఆరాధనలో దైవ సంప్రదింపు లేదు. ஆகவே ஆரானிலே அங்கே தேவனுடைய குறுக்கிடுதல் இல்லை. హారానులో ఎటువంటి ఫలింపు లేదు. ஆரானிலே அவனுக்கு எந்த விதமான பலனற்றவனாக இருந்தான். కనానులో దేవుడు ప్రత్యక్షమై ஆண்டவர் கானானிலே அவனுக்கு தரிசனம் கொடுத்தார். తనకు అనేక నియమ నిబంధనలు దేవుడిచ్చిన వాడుగా பல தரிசனமாகி பல காரியங்களை சொன்னார். దేవుడు దర్శించుట కొరకు హారానును వదిలిపెట్టాలి. ஆகவே தேவனை தரிசிக்க வேண்டும் என்றால் ஆரானை விட்டுவிட வேண்டியதாக இருக்கிறது. దేవుని మార్గం కొరకు ఐగుప్తును విడిచిపెట్టవలెను. தேவனுடைய மார்க்கத்திலே நடக்க வேண்டும் என்றால் எகிப்திய தேசத்தை விட வேண்டும். ఆరానులో మృతి పొందవలెనని మనం చూస్తాం. ஆகவே ஆரானிலே அவன் மரித்தான் என்று வாசிக்கிறோம். ఎప్పుడు ఈ ప్రత్యక్షతలోనికి వస్తున్నాం? எப்பொழுது இந்த பிரிக்கப்பட்ட విశ్వాసముతో దేవుని వాక్యమునకు లోబడి విధేయత చూపినప్పుడు మాత్రమే. ஆகவே தேவனுடைய வார்த்தைக்கு விசுவாசித்து கீழ்ப்படிந்து பிரிக்கப்பட்ட வாழ்வு வரும்போது దేవుడు లేని జీవితం అంతా శూన్యముగా నిరాకారముగా ఉంది. ஆகவே தேவன் இல்லாத வாழ்க்கையானது சூன்யமும் ஒன்றும் இல்லாத வெறுமையாக இருக்கிறது. ஜெனிசிஸ் 1:2. ஆகவே ஆதியாகமம் 1ஆம் அதிகாரம் భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ஆகவே அங்கே ஆதியாகமம் 1ஆம் அதிகாரம் 2ஆம் வசனத்திலே பார்க்கிறோம், பூமியானது ஒழுங்கின்மையும் வெறுமையுமாக இருந்தது. కాబట్టి శూన్యములో నిరాకారములో ఉన్న భూమిలో దేవుడు వచ్చాడు. ஆகவே ஒழுங்கின்மையும் வெறுமையுமான இருந்த இடத்திலே தேவன் வந்தார். దేవుడు లేకపోతే ఆ ఇల్లంతా శూన్యముగా అటువంటి ఆకారం లేనిదిగా ఉంటది. ஆகவே தேவன் இல்லாத இடத்திலே ஒழுங்கின்மையும் வெறுமையுமாக காணப்படும். అనేక సంఘాలు, కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు దేవుడు లేని కారణం చేత వారిలో ఎటువంటి ఫలింపు ఉండదు, శూన్యముగా కనబడతా ఉంటారు. தேவன் இல்லாத வீடுகளிலும் சபைகளிலும் அங்கு வெறுமையும் காலியமாக இருக்கக்கூடிய అనుభవத்திலே పోయి తలపడుகிறார். ఆకాశమును సృజించిన దేవునికి ప్రాముఖ్యతనిస్తే, ఆ దేవుణ్ణి గణపరిస్తే
ఆ దేవుణ్ణి ఆరాధిస్తే ఓ ఫలించే అనుభవంలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకొస్తాడు. ஆகவே வானத்தையும் பூமியையும் படைத்த தேவனிடத்திற்கு வரும்போது அந்த எல்லா ஒழுங்கின்மையும் வெறுமையும் எடுத்து போட்டு ஆசீர்வாதத்துக்குள்ளே நம்மை நடத்துகிறவராய் இருக்கிறார். శారీరకంగా ఆత్మీయముగా కుటుంబంగా మానసికంగా అన్ని వలయాల్లో వర్ధిల్లే వారముగా ఉంటున్నాం. ஆகவே நாம் ஆவிக்குரிய ரீதியிலும் சரீர நன்மைகளிலும் மனதின் ரீதியாகவும் நாம் நன்றாக ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்வோம். అందుకే దేవుడు అబ్రహాముతో నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. நான் காண்பிக்கும் தேசத்துக்கு புறப்பட்டு போ. కాబట్టి అది శ్రేష్టమైన దేశము, அது சிறந்த தேசம், అది పాలు తేనెలు ప్రవహించే దేశం, பாலும் தேனும் ஓடும் தேசம். ప్రభు చూపించే దానిలో ఫలింపు ఉంటది. தேவன் காண்பிக்கும் இடத்திலே அங்க நற்பலன் இருக்கும். కొన్నిసార్లు ఎక్కడున్నామో అక్కడే ఉండాలనుకుంటాం. ஆகவே நாம் சில வேளைகளிலே எங்கே இருக்கிறோமோ அதே நிலையிலே தேங்கி இருக்க வேண்டும் என்று நாம் நம்புகிறோம். కాబట్టి ఒక విశ్వాసి ఎక్కడ ఉన్నాడు అక్కడ నుండి విస్తరించి వెళ్ళకపోతే ఎటువంటి ఫలింపు ఉండదని మనం చూస్తాం. எங்கே அந்த இடத்திலே இருந்து வலது பக்கம் இடது பக்கம் வளர்ந்து முன்னேற்றத்திலே போக வேண்டும். ఆయన చూపించు దేశమునకు వెళ్ళుట ద్వారా ఆయన ఏర్పాటు, ఆయన సంకల్పం, ఆయన చిత్తాన్ని కనుగొనే వారంగా ఉంటున్నాం. ஆகவே அவருடைய தீர்மானங்கள், அவருடைய சித்தங்களை நாம் அனுதினம் கண்டு கொண்டு அதிலே முன்னேற்றம் அடைய வேண்டும். కాబట్టి బైబిల్లో 13 రకాల కరువులు మనం చూడవచ్చు. ஆகவே வேதாகமத்திலே 13 விதமான பஞ்சங்களை குறித்து நாம் பார்க்கிறோம். ఆదికాండంలోనే 3 రకాల కరువులు మనం ஆதியாகத்திலே 3 விதமான பஞ்சங்களை குறித்து கவனிக்கிறோம். ఆహారం లేని కరువే కాదు, ஆகவே சாப்பாட்டு குறைவு பஞ்சம் மாத்திரமல்ல, దినాల్లో భవిష్యత్తులో దేవుని వాక్యము దొరకని కరువు కూడా వస్తుంది. ஆகவே ஒரு நாளிலே தேவ வசனத்தை கேட்க கூடாதபடிக்கு பஞ்ச காலம் வரப்போகிறது. దేవుని వాక్యం వర్ధిల్లకూడదని బోధించే వాళ్ళని హతం చేస్తా ఉన్నారు. ஆகவே தேவனுடைய வார்த்தை பலுகி பெருக, அதை பெருகக்கூடாதபடிக்கு ஊழியர்களை அவர்கள் நாசம் செய்கிறார்கள். సువార్తను అందించే వాళ్ళని నశింపజేస్తా. ஆகவே தேவனுடைய சுவிசேஷத்தை பிரசங்கிக்கிறவர்களை நாசம் பண்ணுகிறார்கள். కాబట్టి ఈ కరువు మరి అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో కూడా మనం చూస్తాం. ஆகவே ஆபிரகாமுடைய வாழ்க்கையிலும் ஈசாக்குடைய வாழ்க்கையிலும் இந்த பஞ்சத்தை கவனிக்கிறோம். కరువులో ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి ఫిలిస్తీన్ల రాజును ఆశ్రయించినట్లుగా కనబడతారు. ஆகவே பஞ்சம் வரும்போது பெலிஸ்திய தேசத்துக்கு போய் பெலிஸ்திய ராஜனை ஆசிரிக்கிறதை ఇస్సాకే కాదు, అబ్రహాము కూడా మరి దేశములో కరువు ఉన్నందున మరి దక్షిణ దిక్కుకు వెళుతా వచ్చా. ஆகவே அங்கே பஞ்சம் இருக்கிறபடியால் ஈசாக்கு தெற்கு பக்கம் போனான் என்று வாசிக்கிறோம். దక్షిణ దిక్కులో ఎలాంటి ఆశీర్వాదము కనబడడం లేదు. ஆகவே தெற்கே போகும்போது அங்கே எந்த ஆசீர்வாதம் இருக்காது. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఉత్తర దిక్కుకు వెళ్ళమన్నాడు. ஆகவே தேவன் அவர்களை நார்த்துக்கு Deuteronomy chapter 2 verse 3. உபாகமம் 2ஆம் அதிகாரம் 3ஆம் வசனம். Deuteronomy chapter 2 verse 3. உபாகமம் 2:3 கவனிக்கிறோம். அங்கே మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. நீங்கள் இந்த மலை நாட்டை சுற்றி திரிந்தது போதும், வடக்கே திரும்புங்கள். కాబట్టి ఉత్తర దిక్కులో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ஆகவே வட திசையிலே தேவன் காரியங்களை செய்கிறார். అబ్రహాము కరువులో దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. ஆபிரகாம் அங்கே அதாவது பஞ்சத்திலே தெற்கே போய்விட்டார். అనేకమాలు మన పరిస్థితులను బట్టి దిక్కులు దిశలు మార్చుకుంటాం. ஆகவே நம்முடைய சூழ்நிலைகளின் நிமித்தமாக திசைகளை திருப்பிக் கொள்கிறோம். విశ్వాసులు ఈ దినాల సంఘాలు కూడా మారుతా ఉంటారు. ஆகவே இந்த நாட்களிலே சபையை கூட மாற்றிக்கொள்கிற விசுவாசிகளும் సంఘానికి ఒక సహోదరి వస్తుంది, ஒரு சகோதரி சபைக்கு வருகிறவர்கள் 2 నెలలకు ఒకసారి, 2 மாதத்துக்கு ஒரு தடவை. మిగతా వారాలు వేరే వేరే సంఘాలు. ஆகவே அங்கே பல விதமான சபைகளுக்கு థియోడర్ గారు చెప్తారు, ఇలాంటి ఫుట్బాల్ క్రిస్టియన్స్. ஆகவே காலம் சென்ற தியேடர் ரெஜினால்ட் அவர்கள் கால்பந்து விளையாடும், கால்பந்தை உதைத்தால் அங்கே ஓடும் இங்கே ஓடும், அது போல கிறிஸ்தவர்கள் ఫుట్బాల్ క్రిస్టియన్స్ ఫుట్బాల్ లాగా సంఘాలు తిరుగుతూ ఉంటారు. ஆகவே ஃபுட்பாலை போல இங்கும் அங்குமாக திரிகிறார்கள். కాబట్టి ఒక విశ్వాసి ఒక సంఘానికే రావాలి.
ஆக ஒரு சபைக்கு என்றால் நிலையாக உறுதியாக ஒரு சபைக்கு வந்து கொண்டு இருக்க வேண்டும். ఇక్కడ తెలియదు కానీ ఆంధ్రాలో ఇది చాలా వాడుకగా இது இங்கே எப்படி என்று எனக்கு தெரியாது. ஆந்திராவிலே இது மிகவும் வாடகையாக போய்விட்டது. ఈ సంఘంలో జరిగే ఆ సంఘంలో వీళ్ళు వెళ్ళకపోతే మరి అక్కడ పనులు జరగవు, తెలియవు விஷయాలు. ஆகவே இங்கிருந்து அங்கே போனால் வேலை நடக்காது என்று அவர்களுக்கு புரிந்து கொள்ள முடியவில்லை. కాబట్టి ఉత్తర దిక్కుకు తిరుగుడి, దక్షిణ దిక్కుకు వెళ్ళొద్దని ప్రభు దేవుడు ఇశ్రాయేలుతో చెప్పిన విషయాన్ని మనము చూస్తాం. ஆகவே வடக்கே போங்கள், தெற்கே போக வேண்டாம், வடக்கே போனால் தான் தேவனுடைய ஆசீர்வாதம். ஜோப் 23:9. யோபு 23:1. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశ. ஆகவே அவர் வேலை கிரியை செய்யக்கூடிய இடம் வடக்கு திசையாக. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. ஆகவே నేను ఆయనను కనుగొనలేను. ஆகவே அங்கே 23:1 பார்க்கிறோம். 9. இடது புறத்தில் அவர் கிரியை செய்தும் அவரை காணேன், வலது புறத்திலும் நான் அவரை காணாதபடிக்கு ஒளிந்திருக்கிறார். ఉత్తర దిశలో దేవుడు తన పనులు జరిగిస్తున్నాడు. வடக்கே தேவன் தம்முடைய வேலைகளை செயலாற்றுகிறார். దక్షిణ దిశలో దేవుడు తన ముఖమును త్రిప్పుకున్నాడు. ஆகவே தேவன் அவர் நான் காணாதபடிக்கு அவர் முகத்தை திருப்பி கொண்டிருக்கிறார். దేవునికి విరోధమైన దిక్కులో ఉంటే ఈ దినము ఈ మధ్యాహ్నం దిక్కును దిశను మార్చుకో. దేవుడు అక్కడ పని చేసేవాడు. ஒருவேளை தேவன் குறித்த திசையிலே இல்லாமல் போய்விட்டால், எந்த திசையிலே நீ தவறாக போய்விட்டு இருந்தாலும் தேவனுடைய திசைக்கு நீ திரும்பி வந்துவிடு, தேவன் உன்னை ஆசீர்வதிப்பார். ఉత్తర దిక్కున మహారాజు పట్టణముగా మనం చూస్తాం. வடக்கே தேவனுடைய ராஜ்யம், மகாராஜாவினுடைய பட்டணம் இருக்கிறது. కీర్తన చూడండి, సంగీతం. ఉత్తర దిక్కున Psalm 48 verse 2. సంగీతం 48 2 ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుండి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. வட திசையிலுள்ள சியோன் பர்வதம் வடிப்பமான ஸ்தானமும் சர்வ பூமியின் மகிழ்ச்சியுமாய் இருக்கிறது. அது மகாராஜாவின் நகரம். ఉత్తర దిక్కున మన దేవుడు మహారాజుగా ఉన్నాడు. வட திசையிலுள்ள தேவன் மகாராஜனாய் இருக்கிறார். ఆరాధనలో చూసాం, ఆయన అలంకరింపబడిన రాజుగా ఉన్నాడు. அவர் అలంకరింపబட்ட రాజాவாக இருக்கிறார். ఆ నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. ஆகவே அந்த பட்டணத்தில் தேவன் అరణాக அவர்களுக்கு காணப்படுகிறார். ఆయన కీర్తి, ఆయన నామము, ఆయన గొప్పతనం అంతా తెలియజేయబడతా. அங்கே அவருடைய நாமம், பிரஸ்தாபம், மகத்துவம் வெளிப்படுத்தப்படுகிறது. దక్షిణ దిక్కులో ఆయన ముఖము త్రిప్పుకొని ఎటువంటి కార్యములు జరిగించలేని వాడుగా. ஆகவே அவர் முகத்தை மறைத்து கொண்டு அங்கே எந்த ஆசீர்வாதம் இல்லாமல் ఒకవేళ కరువులో ఉన్న, సమృద్ధిలో ఉన్న ఆయన చిత్తములో ఉండటమే మనకు ఆశీర్వాదం. ஆகவே ஒருவேளை நாம் பஞ்சத்தில் இருந்தாலும், நாம் அதிக பெருக்கினால் ஆசீர்வதிக்கப்பட்டாலும் திசையை நாம் ஆண்டவர் பக்கம் திசையிலே இருக்க வேண்டும். ஜெனிசிஸ் 42 verse 5. ఆదియాగమం 42 ఇక్కడ ఒక కరువు ఉంది. ఈ కరువు కనాను దేశములో ఉంది. ஆகவே இங்கே பார்க்கிற 42:5 பார்க்கிறோம், ஒரு பஞ்சம் அங்கே கானான் தேசத்திலே. కరువు కనానులో ఉంది, ఐగుప్తులో ధాన్యం ఉంది. கானான் தேசத்திலே பஞ்சம் உண்டாயிற்று, எகிப்திலோ பஞ்சமில்லாததாய் காணப்பட்டது. కనానులో కరువు ఉండటం ఏంటి? கானானிலே பஞ்சம் இருப்பது என்றால் என்ன? కానాను పాలు తేనెలు ప్రవహించు దేశం. கானான் என்பது பாலும் தேனும் ஓடக்கூடிய தேசம். కరువు అనుకోనకుండా ఆహారము తిను దేశము. ஆகவே அங்கே பஞ்சம் இல்லாத సమృద్ధిயாக இருக்கக்கூடிய இடம் கானான். కనానులో ఎటువంటి లోపము లేదు. கானான் தேசத்திலே எந்த குறைபாடுகள். ఇనుపరాళ్ళు గల దేశము. ఇనుపరాళ్ళు, ఐరన్. அங்கே இரும்பும் வெண்கலம் இருக்கக்கூடிய இடம். కాబట్టి కనానులో దేవుని ప్రజలు ఆయన ఇచ్చిన తృప్తిని బట్టి తిని ఆయనను స్తుతిస్తా ఉన్నారు. ஆகவே கானானிலே தேவன் அவர்களுக்கு நன்மையானவைகளை கொடுத்து அவர்கள் சாப்பிட்டு திருப்தி அடைந்தார்கள். అలాంటిది ఇప్పుడు కరువు కనానులో వచ్చింది. இப்போது கானான் தேசத்திலே அங்கே பஞ்சம் உண்டானது. ఐగుప్తులో సమృద్ధిగా ధాన్యం ఉంది. ஆகவே எகிப்திலோ அங்கே தானியம் அதிகமாக
இருந்தது. ఈ ధాన్యము అమ్ముచున్నది ఎవరో కాదు, యాకోబు కుమారుడైన యోసేపే. ஆகவே அந்த தானியத்தை விற்கக்கூடியவன் யார் என்றால் யாக்கோபினுடைய குமாரனாகிய யோசேப்பு என்பவன். పరమ యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడుంటాడో అక్కడ ధాన్యం ఉంటది, కరువు ఉండదని చూస్తాం. ஆகவே இயேசு கிறிஸ்து பரம யோசேப்பாக எந்த இடத்திலே அந்த யோசேப்பு இருக்கிறாரோ அந்த இடத்திலே குறைபாடுகள் இருக்காது. ఎందుకు కనానులో కరువు ఉందంటే ఆ యొక్క యోసేపును తన అన్నదమ్ముళ్ళు అక్కడ అమ్ముకున్నారు. ஆகவே யோசேப்பு கானானில் ஏன் பஞ்சம் வந்தது? யோசேப்பு அவனுடைய சகோதரர்கள் எல்லாம் அவன் மேலே வெறுப்பை காட்டி அவனை எகிப்திலே விற்று போட்டார்கள். మధ్యాహ్నం నీన ఆత్మీయ కరువుకు కారణం యేసు ప్రభువును అమ్ముకునే జీవితాలు. ஆகவே இன்றைக்கு நம்முடைய வாழ்க்கையிலே ஏற்படுகிற பஞ்சங்கள், வறட்சிகள், பரம யோசேப்பை நாம் விற்று போட்டோம். అది భౌతికమైన కరువు, అది ఆత్మీయమైన కరువు. அங்கே நடந்தது சரீர ரீதியிலே நடந்த பஞ்சம், நமக்கு ஆத்மீக ரீதியிலே பஞ்சம் இருக்கிறது. యోసేపు ఎక్కడున్నాడో అక్కడ సమృద్ధి ఉంది, ధాన్యం ఉంది. ஆகவே யோசேப்பு எந்த இடத்தில் இருக்கிறாரோ அங்கே திரளான தானியமும் அங்கே ஆசீர்வாதமும் இருக்கிறது. కాబట్టి యేసు ప్రభు ఉండే ఇల్లు సమృద్ధిగా ఉంటది, యేసు ప్రభు ఉండే సంఘము సమృద్ధిగా ఉంటది. యేసు ప్రభువును కలిగిన వ్యక్తి సమృద్ధితో ఉంటున్నాడు. ஆகவே இயேசு கிறிஸ்து ஒரு சபையிலும் சரி ஒரு தனிப்பட்ட வாழ்க்கையில் இருக்கிறாரோ அங்கே நிறைவானதும் அங்கே குறைபாடு இல்லாததுமான தேவைகள். ఆత్మీయ కరువుకు కారణము ఆయనను అమ్ముకున్న జీవితాలుగా చూస్తాం. ஆகவே அங்கே பார்க்கிறோம், யோசேப்பு விற்று போற்றதினால் కానాన్ దేశத்திலே ஒரு பெரிய பஞ்சம் உண்டாயிற்று. అందుకే ఈ దినాల్లో అనేకమైన కుటుంబాలు, వ్యక్తి జీవితాల్లో ప్రభు లేని కారణాన్ని బట్టి కరువు ద్వారా తొందరలు, అసమాధానం, ఎవరి హృదయాల్లో కూడా నెమ్మది లేదు, కలవరాలు, ఆరాటాలు, పోరాటాలు మనం చూస్తూ. ஆகவே இயேசு கிறிஸ்து இல்லாத வாழ்க்கையிலே இன்றைக்கு எத்தனையோ பேர் குடும்பங்களிலும் தனிப்பட்ட வாழ்க்கையிலும் ஏமாற்றம், நஷ்டம், துக்கம், வேதனை, భయం எல்லாம் காணப்படுகிறது. ఆ కరోనా మొదలుకొని ఇప్పటి వరకు ఆ యొక్క ప్రభావము ప్రతి వ్యాపారములో, ప్రతి కుటుంబములో, సేవలో కూడా అంత కరువు, లేమిని, அபஜயாన్ని మనం చూస్తూనే ఉన్నాం. ஆகவே அங்கே கிறிஸ்து இல்லாத பட்சத்திலே வியாபாரங்களிலும் ஊழியங்களிலும் பல காரியங்களிலே நாம் இந்த வெறுமையான பஞ்சத்தை பார்க்கிறோம். ఇస్సాకు జీవితంలో కూడా కరువు వచ్చింది. ஈசாக்கு வாழ்க்கையில கூட பஞ்சம் வந்தது. తిరిగి ఆయన కట్టడలు గైకొనుట ద్వారా తిరిగి ఆశీర్వదించబడ్డాడు. அவன் அந்த கட்டளைகள் எல்லாம் கை கொண்டபடியால் மறுபடியும் ஆசீர்வாதம். అభివృద్ధిని ఫిలిస్తీయులు సహించలేకపోయారు. ஆகவே பெலிஸ்தியர்கள் ஈசாக்கு வர வர விருத்தி அடைந்ததை அவர்கள் சகித்து கொள்ள முடியவில்லை. 26:22 ஆதியாகமம் 26:22 வாசிக்கிறோம். పార్ట్ ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదు అనుకుని దానికి రహబోతు అని పేరు పెట్టెను. கர்த்தர் நமக்கு இதை நாம் தேசத்திலே பழுகும்படி இப்போது கர்த்தர் நமக்கு இடம் உண்டாக்கினார் என்று சொல்லி அதற்கு ரெகபோத் என்று பெயரிட்டான். ఎడము కలుగు చేశాడు, இடம் உண்டாக்கினார். తద్వారా కూడా క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. அவன் இடத்தை பெருக பண்ணினபடியால் வர வர விருத்தி அடைந்தான். ఈ మధ్యాహ్నం నీవు నేను అభివృద్ధి చెందకుండా సంఘముగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టి రహబోతు అనుభవంలోనికి రావాలి. ஆகவே இன்றைக்கு தனிப்பட்ட வாழ்க்கையிலும் சபையிலும் சரி குடும்பத்திலும் சரி நாம் எதெல்லாம் அங்கே நாம் நஷ்டம் போனோமோ ஆண்டவர் காட்டக்கூடிய விசாலமான இடம் ரெகபோத்துக்கு திரும்பி வருவோம். ரெகபோத்திலே விசாலத்தை வைத்தார். కొన్నిసార్లు ప్రభువే నీ ఆత్మీయ జీవితంలో కొన్ని ముళ్ళులు, నిరాశలు, వ్యాధులు, నిస్పృహలు, కృంగుదలలు, ఎడబాటులు తన చిత్తములో అనుమతిస్తూ ఉంటాడు. ஆகவே தேவன் சில நேரத்திலே அவருடைய சித்தத்தின்படி நெருக்கத்திலும் வருத்தத்திலும் அநேக குறைபாடுகள் மத்தியிலே நம்மை நடத்தி கொண்டு செல்கிறார். యోసేపు అన్నదమ్ముల్లో ఆయన అనుమతించిన కారణాన్ని బట్టి ఇప్పుడు తిరిగి అమ్ముకున్న తన తమ్ముడైన యోసేపు దగ్గరకు వచ్చి తిరిగి వాళ్ళు సాష్టాంగపడి ధాన్యం కొరకు వచ్చినట్లుగా కనబడుతుంది. யோசேப்பின் சகோதரர்கள் அவனை வெறுத்தார்கள், பொறாமை கொண்டார்கள், விற்று போட்டார்கள். அதே யோசேப்பு இன்றைக்கு அவர்களுக்கு தானியத்தை கொடுக்கும்படி அவர்கள் எகிப்து தேசத்திற்கு அவனிடத்திற்கு போனார்கள். మన పరమ యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను పోషించి ఆదరించి
మన కరువును తీసివేసి సమృద్ధినిచ్చి మనలను క్షమించే దేవుడు. ஆகவே இந்த பரம யோசேப்பு நம்முடைய எல்லா விதமான குறைபாடுகள், தவறிப்போன இடறிப்போன வாழ்க்கையிலிருந்து மறுபடியுமாக அவர் மன்னித்து திரும்ப நம்மை அந்த இடத்திற்கே வந்து சேர்க்கிறவராயிருக்கிறார். ఇస్సాకు జీవితంలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన சுகுணமுలు మనము చూస్తూ யாக்கோபினுடைய ஈசாக்குனுடைய ஜீவியத்தில் கூட சில சிறந்த உதாரணங்களை கவனிக்கிறோம். ఇస్సాకు కూడా మరి ఎదురాడక మౌనము వహించి ఆ విధముగా మరి దేవుని చిత్తములో ఉన్నవాడుగా కనబడుతుంది. ஆகவே ஈசாக்கு சமாதான புருஷனாக அவனிடத்திலே சச்சரவுக்கு தொந்தரவுக்கு சண்டைக்கு வரும்போது ஒரு மௌனமாக இருந்த மனிதனாக இங்கே காணப்படுகிறான். దేవుని ఆజ్ఞలు కట్టడలు విధులు గైకొని విధేయతతో ఉన్న இஸ்ஸாக்கு. ஆகவே தேவனுடைய கை கொள்ள வேண்டிய கற்பனைகளிலும் விதிகளிலும் நியாய பிரமாணங்களிலும் அவன் கீழ்ப்படுகிறவனாக. వచనాలను మనం చదవం కానీ జస్ట్ వచనాల వరకు చెప్పుకుంటాం. ஆகவே அந்த எல்லாவற்றையும் படிக்க நேரமில்லாமல் போகிறபடியால் మొదటిది ఇస్సాకులో జెనసిస్ 26:5 he is very obedient to the Lord. ஆகவே முதலாவது யாக்கோப்பு ஈசாக்கு ஜீவியத்திலே அவன் தேவனுக்கு முழுவதுமாக கீழ்ப்படுகிறவனாயிருந்தான். ஜெனசிஸ் 22:7 ஆதியாகமம் 22ஆம் அதிகாரம் మౌనము తన తండ్రితో పాటు బలి ఇవ్వడానికి మౌనము వహించిన వాడు. 22:7 படிக்கிறோம். அங்கே பார்க்கிறோம் தகப்பனோடு கூட நடந்து போய் அவன் தகப்பனுக்கு ஒப்பு கொடுக்க, తండ్రికి ఎదురు చెప్పని వాడు, தகப்பனுக்கு எதிர்த்து பேசாத. పరమ ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి విధేయత చూపి బలి అర్పణ వరకు மௌனம் வகிச்சின வாடு. ஆகவே எப்படி ஈசாக்கு ஆபிரகாமுக்கு எல்லாவற்றிலும் கீழ்ப்படிந்து நடந்தானோ அதே போல இயேசு கிறிஸ்து தம்முடைய பரம தகப்பனுக்கு அவர் கீழ்ப்படிந்து அவர் எதிர்பேசாமல். Genesis 24:63 Isaac is meditating the word of God. ஆகவே இரண்டாவது அவனுடைய குணத்தை பார்க்கும்போது ஆதியாகமம் 24ஆம் அதிகாரம் ఇస్సాకు పొలములో ధ్యానించ బయలు వెళ్ళి 63ஆம் வசனத்திலே ஈசாக்கு சாயங்கால வேளையிலே தியானிంచడం ద్వారా దేవుని సంకల్పాలు తెలుసుకుంటున్నాం. ஈசாக்கு தியானிப்பதின் மூலம் தேவனுடைய ஆலோசனைகளை அறிந்து கொண்டான். ఇస్సాకు దేవుని మనసు దేవుని హృదయం ఎరిగి దేవునిపై పరిపూర్ణంగా ఆధారపడుతున్నాడు. ஆகவே தேவனுடைய நோக்கங்களை அறிந்தவனாய் வரப்போகும் நாட்களில் தேவ சித்தம் என்னவைகளாய் இருக்கிறது என்பதை அறிந்தவனாய் காணப்பட்டான். ஜெனசிஸ் 24:67 మరి తన భార్యను ప్రేమించే ఇస్సాకును చూస్తాం. ஆகவே அங்கே 24:67 வாசிக்கிறோம். அங்கே అతడు ఆమెను ప్రేమించెను. ஆகவே அங்கே ஈசாக்கு தன் மனைவி அவளை நேசித்தான் என்ற రిబ్కాను భార్యగా చేసుకున్న తర్వాత ప్రేమించాడు. தனக்கு மனைவியாக்கி கொண்டு அவளை நேசித்தான். ఈ దినాల్లో ప్రేమకు ముందే వివాహాల ముందే ప్రేమలుంటా ఉన్నాయి. ஆகவே விவாகத்திற்கு முன்னதாகவே இப்போது காதல்கள் இருக்கிறது. అనేక మంది విశ్వాసులు సహవాసములో వివాహాలకు ముందే ప్రేమల్లో యవ్వన సహోదరులు పడిపోతా ఉన్నారు. ஆகவே கல்யாணம் ஆகுவதற்கு முன்பாகவே அநேகர் தங்கள் நேசிக்கிற நபரை நேசித்து அதிலே. దేవుని వాక్యంలో వివాహానికి ముందు ప్రేమ లేదు కానీ వివాహం తర్వాతనే ప్రేమ ఉంది. இங்கே வேதத்திலே ஒரு பிரின்சிபல் என்னவென்றால் அங்கே அதாவது திருமணம் ஆகும் பிறகு தான் நேசிக்கப்பட வேண்டும். ఇస్సాకు రిబ్కాను వివాహం అయిన తర్వాత మరి ప్రేమించిన వాడుగా కనబడుతుంది. తనకు మனைవియాకి கொண்டு அவளை நேசித்தான். తర్వాత జెనసిస్ 25:21 ஆதியாகமம் 25:20 ஐசக் is a prayerful man. ஈசாக்கு ஜெபிக்கிற ஒரு மகனாக இருந்தான். ఇక్కడ ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ஆகவே அவன் ஜெபிக்கிறவனாய் காணப்பட்டான். ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక அங்கே பார்க்கிறோம் 22ஆம் வசனம். అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. 21 మలేడియా இருந்த தன் மனைவிக்காக ஈசாக்கு లోకస్తులే కాదు దేవుని ప్రజలు అనేక మంది భర్తలు పిల్లలు లేని కారణాన్ని బట్టి భార్యలను விடநாடுத்தா உன்னார். ஆகவே அநேக ஆண்கள் மலேடியா இருக்கக்கூடியவர்களை அவர்கள் விவாகரத்து பிள்ளை இல்லை நீ மலேடியாக இருக்கிறாள் என்று தள்ளி விடுகிறவர்கள் இருக்கிறார்கள். అందుకే ఇస్సాకు ప్రార్థించి
రిబ్కా గర్భవతి అగినట్లుగా యెహోవాను వేడుకున్నాడు. மலையடியாயிருந்த ரெபேக்காலை குறித்து தேவனிடத்திலே அவன் முறையிட்ட போது ஆண்டவர் அவனுடைய ஜெபத்திற்கு செவி అది கொடுத்தார். సంతాన విషయమే కాదు, అది ఏదైనప్పటికీ మన కొరతల్లో దేవుని యొద్ద మనం వేడుకున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా చూస్తున్నాం. இந்த மலடியாக இருந்ததினால் மாத்திரமல்ல, வாழ்க்கையில என்ன குறைகளோ தேவைகளோ இருக்கும் என்றால் ஆண்டவரை நோக்கி ஜெபிக்க நாம் கற்றுக்கொள்ள வேண்டும். రాహేలంది యాకోబుతో నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చిపోతాను. யாக்கோப்பின் மனைவி ராகேல் சொல்லுகிறாள், எனக்கு பிள்ளை தாரும், இல்லை என்றால் நான் செத்து போகிறேன் என்று கூறினாள். ఈ పిల్లలు లేని విషయం కుటుంబాల్లో అటు ఇటు కుటుంబాల్లో కలవరాలు రేపుతుంది. ஆகவே குடும்பத்திலே பிள்ளைகள் இல்லாத காரணத்தினால் சில கலவரங்கள் ஏற்படுகிறது. రాహేలు దేవుని దగ్గర వ్యాజ్యమాడాల్సింది బదులుగా భర్త మీద పోరాడుతా. ஆகவே ராகல் தேவனை நோக்கி, ஆண்டவரே எனக்கு உதவி செய்யும் என்று ஆண்டவரோடு போராட வேண்டியவள் கணவனிடத்தில் போராடுகிறாள். అనేక మంది స్త్రీలు వారి అక్కర్లు తీర్చబడకపోవడం చూచి ఈ జీవితాల్లో అంతమొందించుకోవాలనుకుంటున్నారు. ஆகவே இந்த உலகத்திலே சில குறைபாடுகள் இருக்கும்போது அதை நிவர்த்தி செய்து கொள்ளும்படி எக்ஸ்ட்ரீம் ஸ்டெப்புகளை எடுத்துக்கொள்கிறார்கள். ప్రభువును నమ్మిన స్త్రీలు పురుషులు అనేక మంది ఆత్మహత్యలకు గురయ్యేవారు కూడా లేకపోలేదు. ஆகவே அநேகர் விதமான ஒரு மறுபக்கத்திலே தள்ளப்பட்டு வாழ்க்கையை முடித்துக்கொள்ள மாய்த்துக்கொள்ள துணிகிறார்கள். యాకోబు అన్నాడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. ஆகவே அங்கே யாக்கோப்பு சொல்கிறான், இந்த தேவன் உனக்கு பிள்ளை இல்லை கொடுக்காவிட்டாலும் நான் உனக்கு இருக்கிறேன் அல்லவா என்று சொன்னான். కాబట్టి యాకోబు ప్రార్థనాపరుడే, ఇస్సాకు కూడా ప్రార్థనాపరుడుగా చూస్తూ. ஆகவே ஈசாக்கு யாக்கோப்பு கூட ஜெபிக்கிறவளாக இருந்தார்கள். కాబట్టి ఇంకా ఇస్సాకు జీవితంలో శాంతమూర్తి జగడాలు కలహాలు పెట్టుకోని వాడుగా కనబడుతున్నాడు. ஈசாக்கு அங்கே சமாதான புருஷன், வம்புக்கும் சண்டைக்கும் போகாதவன். ఫిలిస్తీయులు అతని త్రవ్విన బావులన్నిటిని పూడ్చిపెట్టినప్పుడు ఆ స్థలం నుండి వేరవుతూ వచ్చాడే గాని మరి కలహమాడలేదు అని చూస్తూ ఉన్నాం. ஆகவே அங்கே பெலிஸ்தியர்கள் வந்து ஆபிரகாம் என்ன கிணறுகளை வெட்டினார்களோ அதையெல்லாம் தூத்து போட்ட பெலிஸ்தியர்கள் அவன் ஈசாக்கு அதை சரி செய்யும் போது பெலிஸ்தியர்கள் வந்து சண்டை போட்டார்கள். அந்த துறவை விட்டு மறுத்துறவுக்கு போய்விட்டான் சண்டை போடாமல். పరమైసాకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను ఇబ్బంది పెట్టిన వారిని, తనను బాధ పెట్టిన వారిని కూడా వారితో కలహించక వారిని క్షమించి వారితో జగడమాడని దేవుడుగా కనబడుతున్నాడు. இயேசு கிறிஸ்துவை வெறுத்தவர்கள், அடித்தவர்கள், அவர்களை ஆண்டவர் நிந்திக்காமல் அவர்களுக்காக மன்றாடினார் என்று வாசிக்கிறோம். తర్వాత ఆయన విశ్వాసం కలిగిన వాడు ఎంతో ఆశీర్వదించబడ్డాడు. அவன் விசுவாசம் உள்ளவன் ஆசీర్వదించబడ్డాன். జెనసిస్ 26:24 ఆదియాగమం 26వ అధ్యాయం. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించేది. அன்று ராத்திரியிலே கர்த்தர் அவனுக்கு தரிசனமாகி, நான் உன் தகப்பனாகிய ஆபிரகாமுடைய தேவன், பயப்படாதே, நான் உன்னுடனே இருந்து என் ஊழியக்காரன் ஆபிரகாமை நிமித்த உன்னை ஆசீர்வதித்து உன் சந்ததியை பெருக பண்ணுவேன். నా తండ్రి అయిన అబ్రహాము, ஆகவே என்னுடைய தகப்பன் ஆபிரகாமின் தகப்பன், విశ్వాసులకు తండ్రి, விசுவாசத்திற்கு தகப்பன். అబ్రహాం ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ஆபிரகாம் தேவனுடைய சிநேகிதன். నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. ஆகவே ஆபிரகாமின் சிநேகிதனாகிய சந்ததியே. కాబట్టి మోరియా పర్వతం మీద అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. ஆகவே மோரியா மலையிலே ஆபிரகாம் தேவனோடு நெருங்கி ஐக்கியம் கொண்டான். కాబట్టి అబ్రహాము గురించి చేయబో కార్యము నేను దాచెదనా అంటాడు. ஆகவே அங்கே 18ஆம் அதிகாரத்திலே ஆபிரகாமுக்கு நான் செய்ய போகிறதை மறைப்பேனோ. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో, మిమ్మును దాసులను పిలవక నేను స్నేహితులను పిలుచుచున్నాను. ஆகவே புதிய ஏற்பாட்டிலே இயேசு கிறிஸ்து தம்முடைய சீடர்களை பார்த்து, இனி உங்களை ஊழியக்காரர் என்று அழைக்க மாட்டேன்,
ஏனென்றால் நான் உங்களை சிநேகிதராக அழைக்கிறேன், ஏனென்றால் நான் எல்லாவற்றையும் உங்களுக்கு அறிவித்தேன். స్నేహితులతో అనేకమైన రహస్యాలు కూడా మనం పంచుకుంటాం. சிநேகிதர் என்ற உறவிலே இருக்கும்போது நம்முடைய ரகசிய காரியங்களை கூட அவர்களோடு பகிர்ந்து கொள்கிற காரியம் உண்டு. దేవుడు అబ్రహాముతో స్నేహం కుదుర్చుకొని తన హృదయ రహస్యాలు అబ్రహాముతో పంచుకుంటా ఉన్నాడు. ஆகவே தேவன் ஆபிரகாம் தன்னுடைய சிநேகிதனாய் இருக்கிறபடியால் தன் மனதில் இருக்கிறதை ஆபிரகாமுக்கு சொன்னார். శిష్యులు తాము ఒంటరిగా విడవబడ్డారని వారు ఎరిగిన వారుగా ఉన్నప్పుడు ఆ చీకటిలో గెత్సెమనే తోటలో వారికి దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో ఒక స్నేహితుడుగా అనేకమైన విషయాలు వారికి తెలియజేశాడు. ஆகவே அந்த கெத்செமனே தோட்டத்திலே மரணம் சம்பவிக்கும் நேரமாய் வந்த போதிலும் தம்முடைய சீடர்களோடு அநேக காரியங்களை பகிர்ந்து கொண்டார். ప్రభువును యజమానిగా ఉన్నప్పుడు తెలుసుకోలేని విషయాలు, ప్రభువును స్నేహితుడిగా కలిగి ఉండే అనేకమైన విషయాలు వారు నేర్చుకున్నారు. அவர்களுக்கு தேவன் எஜமானாக இருந்த நாட்களிலே விட அவர் சிநேகிதனாக உங்களை அழைக்கிறேன் என்ற நாட்களிலே அவர்களுக்கு வெளிப்படுத்தின காரியங்கள் ஏராளமாக இருக்கிறது. శిష్యులు నేర్చుకున్నప్పుడు కొంత ఇరుకు ఏర్పడింది. చీకటి మార్గము, గెత్సెమనే ఆ యొక్క తోట యొక్క అనుభవాలు, ఇరుకులు, ఇబ్బందుల్లోనే వారు ఆయనతో స్నేహం చేయగలుగుతా వచ్చారు. ஆகவே அவர்கள் அங்கே கெத்செமனே இருளான ஒரு சூழ்நிலையிலே அந்த நேரத்தில் கூட ஆண்டவரோடு அவர்கள் ஐக்கியம் இருந்தார்கள். మన ప్రభువు మన జీవితాల్లో యజమానుడి కంటే కూడా స్నేహితుడుగా రావడానికి అనేకమైన చీకటి విషయాలు, ఇబ్బందులు, అంధకారమైన పరిస్థితులు, సిలువ వంటి శ్రమలు, గెత్సెమనే తోట, ఆ దుఃఖం యొక్క అనుభవాల గుండా, ఆ యొక్క మరణ గండము, దుఃఖము గుండా ప్రభు తీసుకెళ్తున్నాడు. ஆகவே ஆண்டவர் சில நேரங்களிலே கெத்செமனே தோட்டத்திலே இருக்கக்கூடிய இருளான அங்கே பார்க்கிறோம் மரண பள்ளத்தாக்குகள் வந்தாலும், அநேக கஷ்டமான சூழ்நிலைகள் வந்தாலும் அதன் வழியாக தேவன் நம்மை கொண்டு போய் விடுகிறார். జెనసిస్ 18:17 ஆதியாகமம் 18:17 అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా, அங்கே நான் ஆபிரகாமுக்கு செய்ய போகிறதை மறைப்பேனோ என்று 8ஆம் வசனத்திலே வாசிக்கிறோம். అబ్రహాముకు మరుగు చేయబడింది ఏదీ లేదు. ஆகவே ఆబ్రహాముకు మறைக்கிற காரியம் எதுவும் இல்லை. సొదొమ గొమొర్రాలను గూర్చిన తీర్పు ఆ సమయం వచ్చింది కనుక ఆ దేవుడు దానిని నెరవేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. சோதோம் கொமோராவுக்கு ஆண்டவர் நீதியை சரி கட்ட வேண்டிய நேரம் வந்த போது, அது செய்கிற போது அது ஆபிரகாமுக்கு మறைக்காமல் சொன்னார். అబ్రహాము దేవునికి విధేయత చూపిస్తున్నాడు కానీ ఇంకా అబ్రహాం యొక్క హృదయంలోనికి దేవుని యొక్క సర్వసంపూర్ణత అధికారము ఇంకా రాలేదని చూస్తాం. ஆகவே அவன் எல்லாவற்றிலும் தேவனுக்கு கீழ்ப்படிந்த போதிலும் முழுமையான காரியம் அவனுக்குள்ளே வரவில்லை. స్నేహము అనే పర్వతం మీదకి వచ్చినప్పుడు మాత్రమే అబ్రహాము ఈ విషయాలు, ఈ ఆత్మీయ సత్యాలు, ఈ ఆరాధనా సత్యం, ఈ మొరియా పర్వతము, ఈ యొక్క బేర్షెబా అనుభవం ఇవన్నీ ఎరుగలుగుతా వచ్చాడు. ஆகவே அவர் அந்த மோரியா மலை அனுபவத்திற்கு வரும்போது தேவன் அவனுக்கு பல காரியங்களை தரிசனமாக கொடுத்து பெயர்செபா விசாலமான பெரிய இடத்திற்கு தேவன் அவனை கொண்டு போனார் என்பதை படிக்கிறோம். ఒక భక్సింగ్ గారి పుస్తకం ఒకటి చదువుతూ ఉంటే, భక్సింగ్ அவர்கள் எழுதிய புத்தகத்தை படிக்கும்போது ఆయన సేవా జీవితం రక్షించబడిన ఆరంభ దినాలు అనేక సార్లు ఆత్మీయముగా ఓడిపోయి ఎన్నోసార్లు నిరాశ చెందాడు. ஆகவே அவருடைய ஆரம்ப நாட்களிலே ஊழியங்களிலே அவர் அநேக காரியங்களிலே ரொம்ப அதைரியம் கொண்டு ஆண்டவரை விட்டு தூரம் போனார் என்று அவர் கூறுகிறார். దేవుడు అన్నాడు, కొన్ని విషయాలు నేను నీ జీవితంలో అనుమతించడం ద్వారా మరి నీవు ఓటమి కాదు కానీ విజయవంతుడుగా ఉంటావు, మంచి బోధకుడు అవుతావు, అనేకమైన సంఘాలు కడతావు అని దేవుడు చెప్తా వచ్చాడు. ஆகவே உன்னை நான் பல அனுபவங்களின் வழியாக அழைத்து கொண்டு போகும்போது அந்த அனுபவங்களின் வழியாக உன்னை ஆண்டவர் என்னை பலப்படுத்தி அநேக சபைகளை நீ ஊழியம் செய்து அநேக சபைகளுக்கு கட்டுவாய் என்று தேவன் அவருக்கு கூறினார். ఏళ్ల తరబడి విశ్వాసులే, రక్షించబడిన వారే, పరిచర్య చేసేవారే ఈనాడు ఆత్మీయంగా అనేకమైన వలయాల్లో ఓడిపోయి మాకు చేతగాదులే, మా వలన కాదులే, మాకు వద్దులే అని వెనక్కిపోతా ఉన్నారు. ஆகவே இன்றைக்கு ஊழியக்காரர்களாக இருக்கக்கூடியவர்கள்
இன்றைக்கு அவர்கள் ஒரு தோல்வியை கண்டடைந்து எங்களால் செய்யக்கூடாமற் போய்விட்டோம், நாங்கள் தோத்துவிட்டோம் என்று சொல்கிறவர்கள் உண்டு. దేవుడు మనలను మంచి బోధకులుగా, ఆయనతో జత పనివారుగా, ఆయన ఉద్యానవనంలో పనిచేయడానికి పాలుభాగస్తులుగా ఉండడానికి ఈ స్నేహం అనే పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి అనేకమైన విషయాలు దేవుడు బోధించడానికి ఇష్టపడుతున్నాడు. ஆண்டவர் அவருடன் உடன் வேலையாட்களாய், பண்ணையிலே வேலை செய்கிறவர்களாய், இந்த முச்சியான மலையின் அனுபவத்துக்குள்ளாக அவரோடு கூட உடன் வேலையாட்களாய் இருக்க வேண்டும் என்று விரும்புகிறார். జెనసిస్ 22:1 ఆదియాగమం 22:1 ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ஆகவே அங்கே 22:1 இந்த காரியங்கள் நடந்த பின்பு தேவன் ஆபிரகாமை சோதித்தார். అబ్రహాము జీవితంలో ఈ పరీక్షలు ఆగిపోలేదు. ஆபிரகாம் வாழ்க்கையில இந்த பரீட்சைகள் நின்று போகவில்லை. తరువాత అనేది మనం చూస్తూ ఉంటాం. இந்த காரியங்களுக்கு பிறகு என்ற ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్. ஆகவே சோதனைகளும் உபத்திரவங்களும், పరీక్ష పరిశోధనలు, பரீட்சைகளும் பரிசோதனைகளும், ఇప్పుడు అసలైన పరీక్ష உண்மையான అబ్రహాము జీవితంలో ఎదుర్కొన్నాడు. ஆண்டவர் ஆபிரகாம் வாழ்க்கையில ஒரு உண்மையான பரீட்சையை அவனை செய்து, ప్రేమించి ఇస్సాకును తిరిగి అర్పించమని దేవుని దగ్గర నుండి పరీక్ష వచ్చింది. நீ நேசிக்கிற ஏக சுதனாகிய உன்னுடைய குமாரன் ஈசாக்கை பலியாக ஒப்புக்கொடு என்று கேட்கிறார். నిజమైన పరిచారకుడు, నిజమైన విశ్వాసి ఎప్పుడు పరీక్షించబడతాడు. ஆகவே உண்மையான ஊழியக்காரனை தேவன் பரிசோதிக்கிறார். కరోనా సమయంలో మరి ఇక్కడేమో తెలియదు, ఆంధ్రాలో అందరూ కూడా పాస్ అయిపోయారు ఎగ్జామ్స్ రాయకుండానే. ஆகவே கொரோனா நாட்களிலே எக்ஸாம் வைத்தார்கள், எழுதாமலே படிக்காமலே எல்லாரும் பாஸ் ஆகிவிட்டார்கள். బాగా మొద్దులు వెనుకబడిన వాళ్ళు కూడా పాస్ అయిపోయారు. அவர்களுக்கு பின்னாலே இருந்தவர்கள் எல்லாம் கொரோனா பரீட்சையிலே பாஸ். ఇప్పుడు మరలా గవర్నమెంట్ ఎంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తా ఉంది. ஆகவே இப்போது எவ்வளோ கஷ்டமாக எக்ஸாம்களை கவர்மெண்ட் நடத்தி கொண்டு வருகிறது. నీవు నేను ఆత్మీయంగా సమర్థులుగా ఉండడానికి, నిజమైన పరిచారకులుగా ఉండడానికి దేవుడు పరీక్షిస్తున్నాడు. தேவன் சில நேரங்களிலே நமக்கு வரக்கூடிய பரிசோதனைகளிலே நம்மை பரீட்சித்து அவருடைய வேலைக்காக, ஊழியத்திற்காக ஆயத்தப்படுத்துகிறார். అబ్రహాము ఈ జీవితంలో ఈ పరీక్ష పరిశోధనలో ఓడిపోక తలవంచి దేవునికి అప్పగించుకున్నాడు. ஆகவே இந்த பெரும் சோதனையிலே, பரீட்சையிலே தேவன் ஆபிரகாம் கீழ்ப்படிந்து அந்த சோதனையிலே தன்னை ஒப்பு கொடுத்தான். కొన్ని పరీక్షలు ఎంతో బాధకరంగా ఉంటాయి. சில பரீட்சைகள் மிக நோகக்கூடியதா இருக்கிறது. ఎవరైనా మనకు బహుమానాలు ఇచ్చి మరలా నాది నాకు ఇచ్చే అని అడుగుతారా? ஆகவே అడిగేవారు కూడా ఉంటారు. ஆகவே சிலர் gift கொடுத்து விட்டு பிறகு நான் கொடுத்த கிஃப்டை திருப்பி கொடுத்துடுங்கன்னு கேட்குறவங்க கூட இருக்கிறாங்க. ఇస్సాకును దేవుడు వృద్ధాప్యంలో బహుమానంగా ఇచ్చి మరలా ఆ బహుమానాన్ని తిరిగి అడుగుతా ఉన్నాడు. அவர்கள் ஆபிரகாமுக்கு நீண்ட காலமாக காத்திருந்து பெற்ற ஈசாக்கை, அந்த ஈசாக்கு ஏகசுதனை கொடுத்து விடு என்று ஆண்டவர் கேட்டார். దేవుని ఉద్దేశం అర్థం చేసుకున్న అబ్రహాము ఏమాత్రం ఎదురాడక పరీక్షలో గెలిచాడు. అందుకే నీవు దేవునికి భయపడుతున్నావని పేరు వచ్చింది. ஆகவே அங்கே பார்க்கிறோம், ஆபிரகாமிட சோதித்த போது அவன் கீழ்ப்படிந்து தன் ஏகசுதரன் என்று பாராமல் ஒப்பு கொடுத்தபடியால் ஆண்டவர் அவனை பார்த்து, நீ தேவனுக்கு பயப்படுகிறவன் என்று நான் அறிந்திருக்கிறேன். ఏంటి ఆయన యొక్క అంత గొప్ప విశ్వాసం అంటే? அவனுடைய பெரிய விசுவாசமே. அப்படி என்றால் என்ன? హెబ్రీ పత్రికలో రాస్తాడు, మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును అర్పించాడని అంటాడు. ஆகவே தேவன் மரித்தோரிலிருந்து எழுப்பக்கூடியவர் என்பதை அறிந்தவனாய் ஈசாக்கை ஒப்பு கொடுத்தான் என்று வாசிக்கிறோம். ఈ మధ్యాహ్నం దేవుడు నీ నుండి నా నుండి ఏది అడుగుతున్నాడో దానిని అర్పింపవలసిన వారంగా ఉన్నాం. தேவன் எதை கேட்கிறாரோ அதை நாம் அர்ப்பணம் செய்ய வேண்டும், ஒப்பு கொடுக்கப்பட வேண்டும். కాబట్టి ప్రభు భాగం, ప్రభు సమయం, ప్రభువుకు మహిమ తెచ్చేవారిని ప్రభువుకే ఇవ్వవలసిన వారంగా ఉన్నాం. ஆகவே தேவனுடைய நேரம், தேவனுடைய மகிமை அவருக்கு கொடுத்தே ஆக வேண்டும். కాబట్టి ఎందుకు ఇంత శ్రమ అనుమతించాడంటే, தேவன் ஏன் இப்பேற்பட்ட சோதனைகளை அவன் வாழ்க்கையில அனுமதித்தார்? దేవుని మీద ఉన్న ప్రేమ ఇస్సాకు మీదకు రాకుండా దేవుడే ఈ పరీక్ష పెట్టాడు. ஆகவே அவன் ஈசாக்கின் மேலே தேவனை விட அதிகமாய் அன்பு கூறக்கூடாது, தேவனை முற்றிலுமாக அன்பு கூற வேண்டும் என்பதற்காக இந்த சோதனை మధ్యాహ్నం దేవుడి కంటే
అనగా ఇంకా ఇస్సాకులు ఎక్కువగా ప్రేమించబడుతున్నారు. ஆகவே అవతల వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దానిని பலிகா மத்தியானம் பிரபுவுக்கு அர்ப்பிச்சேசி. ஆகவே ஈசாக்கை அதிகமாய் நேசிக்கக்கூடிய தன்மைகள் நம் வாழ்க்கையிலே ஆண்டவரை விட எந்த காரியத்தை ஈசாக்கை போன்ற நேசித்து கொண்டிருக்கிறோமோ, ஒருவரை வேலையோ அல்லது ஒரு வஸ்துவையோ அல்லது ஒரு நபரையோ ஆண்டவரை விட அவரை அதிகமாக முக்கியத்துவம் கொடுத்தால் அது நாம் அதை சமர்ப்பிக்க வேண்டியவர்களாக అట్లా యాకోబు కూడా దేవుడు తోడైన విషయాన్ని చూస్తాం. ஆகவே அதே போல யாக்கோபு கூட தேவன் எப்படி உறுதுணையாக இருந்தார் என்று கூட வாசிக்கிறோம். ఆ మాట చదివి ముగిచేసుకుంటాం. அதை வாசித்து முடிப்போம். ఆదికాండము ஆதியாகமம் 32వ అధ్యాయం ஆதியாகமம் 32ஆம் அதிகாரம் 26వ వచనం 26ஆம் வசனம். ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. அங்கே பார்க்கிறோம் 28ஆம் வசனத்திலே, அப்போது நான் போகிறேன் என்று தேவன் சொன்னபோது நான் உன்னை போக விட மாட்டேன் என்று அவன் கூறுகிறதை பார்க்கிறோம். ఇక్కడ యాకోబు ఒక్కడే మిగిలిపోయిన వాడుగా కనబడుతున్నాడు. యాకోబు మాత్రం అంగే తనితిరుందాన్ என்று ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆగవే విడియ ஒரு పురుషన్ பொழுதளவும் அவனோடு கூட తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా அங்கே பொழுது விடிந்தது நான் போகிறேன் என்று சொன்னபொழுது అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను, என்னை ఆశీర్వదిத்தால் ஒழியே உம்மை போக விடேன் என்றான். యాకోబు మోసగాడైనప్పటికీ తన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడి తన పేరును యథార్థముగా చెబుతూ వచ్చాడు. ஆகவே யாக்கோபு தன்னுடைய உண்மையான நிலைமை அவன் ஒத்துக்கொண்டான். ஆண்டவர் உன் பேர் என்ன என்று கேட்டார். எத்தன் என்ற உண்மையை அவன் ஆண்டவருக்கு சொன்னபடியால் அந்த நிலைமையிலே அவனை ஆசீர்வதித்தார். హోషేయలో అంటాడు, యాకోబు మొగసిరి గలవాడై போராடணும். ஆகவே யாக்கோப்பு மிகுந்த போராடினான் என்று ஓசியா 12ஆம் அதிகாரம். దేవునితోను మనుషులతోను పోరాడి ఇక మీదట యాకోబు కాదు కానీ ఇశ్రాయేల్ అను పేరు ஆகவே மனிதனோடும் தேவனோடும் போராடி அவன் இனிமேல் யாக்கோப்பு என்று எண்ணப்படாமல் இஸ்ரவேல் என்று எண்ணப்பட்டான். యాకోబు మోసగాడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ஒரு எத்தன் மோசக்காரன் அவன் யாக்கோப்பா இருந்தான், இஸ்ரவேலாக மாற்றப்பட்டான். ముఖాముఖిగా దేవుని ముఖాన్ని చూచాడు. ஆகவே அவனை முகமுகமாய் தரிசித்தேன் என்று கூறுகிறார். దేవుని చూచి తన ప్రాణము దక్కించుకున్నాడు. ஆகவே நான் உயிரை தப்பி பிழைத்தேன் என்று சொல்கிறான். పెనూయేలు యొక్క అనుభవంలోనికి వచ్చాడు. அவன் பெனியேல் என்ற அனுபவத்துக்குள்ளே வருகிறான். ఇది కూడా యాకోబును ప్రత్యేకించుతా ఉంది. ஆகவே யாக்கோபு கூட எப்படி அங்கே ஒரு பிரிக்கப்பட்ட வாழ்விற்கு கொண்டு போகப்பட்ட దైవ ప్రత్యక్షత, தேவனுடைய வெளிப்பாடுகள். యాకోబుకు ఆత్మలో దర్శనము కలిగింది. அவனுக்கு ஆவியிலே அந்த தரிசனத்தை கண்டான். కొన్నిసార్లు గృహాలు దర్శిస్తూ ఉంటే ஒரு வீடுகளை சந்திக்கும் பொழுது రకరకాల సావాసాలు డినామినేషన్స్ చెందిన వారు, ஆகவே சில டினாமினேஷன் வேற சபைகளுக்கு వాళ్ళు చాలా గొప్పవారని చెప్పుకోవడానికి ஆகவே அவர்கள் மிக உயர்ந்தவர்கள் என்று சொல்லிக் கொள்கிறார்கள். మాకు దర్శనం వచ్చింది, కళలు వచ్చినాయి, ప్రత్యక్షతలు వచ్చినాయి అని చెబుతా அவர்கள் சொல்வதெல்லாம் எனக்கு கனவு வந்தது, தரிசனம் வந்தது, சொப்பனம் வந்தது என்று கூறுவார்கள். దర్శనాలు రావడం మంచిదే గాని தரிசனம் வருது நல்லதுதான். కానీ గొప్పల కొరకు సొంత దర్శనాలు లేకపోయినా వాళ్ళు గొప్పవారని చెప్పుకోవడానికి ప్రయత్నించేవి అవి మనం అవి పక్కన పెట్టడం మంచిది. ஆகவே அவர்கள் ஆண்டவரோடு நெருங்கி வாழவில்லை, ஆனால் தரிசனத்தை வந்தது ஆண்டவர் வெளிப்படுத்தினார் என்று சொல்லி அவர்களே பெருமை பாராட்டி கொள்கிறார். యాకోబుకు వచ్చిన దర్శనం లోకానికి కనిపించిన దర్శనం. ஆகவே யாக்கோப்புக்கு வந்த தரிசனம் உலகத்தார் பார்த்ததல்ல, అదే రాత్రి వేళ, அது ராத்திரி நேரம். రాత్రిలో లోకం అంతా నిద్రిస్తా ఉంది. எல்லாரும் தூங்கிக் கொண்டிருக்கிற நேரம், இரவு நேரம். లోకము నిద్రించుచుండగా యేసు ప్రభు ప్రార్థిస్తా ఉన్నాడు. ஆகவே எல்லாரும் தூங்கிக் கொண்டிருக்கும் போது இயேசு அந்த ராத்திரியிலே ஜெபித்துக் கொண்டிருந்தார். భక్తిగల స్త్రీలు పురుషులు రాత్రులు ప్రార్థిస్తారు. ஆகவே பக்தியுள்ளவர்கள் அநேகர் ராத்திரி வேளையிலே ராஜாமங்களிலே ஜெபிக்கிறவர்கள். కొంతమందికి వారి ఉదయకాలం అర్ధరాత్రి 12 గంటలే. ஆகவே அவர்களுக்கு இரவு 12 மணி பகல் போல இருக்கும். లోకానికి
కనిపించకుండా ఉండుట ద్వారా ఆ దేవునికి కనిపించుట దేవుని ప్రత్యక్షతను యాకోబు అనుభవించాడు. ஆகவே அந்த மத்திய இரவிலே அந்த போராட்டத்திலே தேவனை அவன் தரிசித்தவனாய் இருக்கிறான். కాబట్టి నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ஆகவே என்னுடைய தாசனாகிய ஆபிரகாமை இருக்கிறபடியால் உன்னை ஆசீர்வதிப்பேன். అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ஆபிரகாம் ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ஈசாக்கு ஆசீர்வதிக்கப்பட்டான். యాకోబు ఆశీర్వదించబడ్డాడు. யாக்கோப்பு ஆசீர்வதிக்கப்பட்டான். యోసేపు ఆశీర్వదించబడ్డాడు. யோசேப்பு ஆசீர்வதிக்கப்பட்டான். కాబట్టి ఈ రకంగా అనేక మంది మన పితరులు ఆశీర్వదించబడ్డారు. இது போல முற்பிதாக்கள் அநேகர் ஆசீர்வதிக்கப்பட்டார். ప్రభు మనల్ని ఆశీర్వాదం ఈ విధமான ஆசீர்வாதத்திற்கு நம்மை நடத்துவாராக.